గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు భక్తుని యొక్క మాటలను ధ్యానించుకుందాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీవే సాధకము చేసుకొనుము. భక్తిని సాధకము చేసుకోమంటున్నాడు. ఎక్సర్సైజింగ్ ద గాడ్లీనెస్. దేవుని యొక్క భయభక్తుల్ని మన జీవితంలో మనమే సెల్ఫ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం అంటే ఏంటి అనేది మనం చూస్తే, ముందుగా దానికి ముందు మాట ఏమన్నాడంటే ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టమన్నాడు. అది ఎటువంటి అట? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు. అసలు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అంటే కథలు, టైంపాస్ కథలు. మన చిన్నప్పుడు మనం పేదరేసి పెద్దమ్మ కథలు అంటాం, లేక ఏయో ఫిక్షన్ డిక్షన్ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్, ఏయో కల్పనా కథలు, టైంపాస్ కథలను, లేక పురాతన ట్రెడిషనల్ కథలను, అవన్నీ సరదాగా కూర్చుని ఏ పని అప్పుడు ముసలమ్మలు అంటే ఆ వయసులో వచ్చేటప్పటికి వాళ్ళకి బాధ్యతలు ఉండవు. ఆల్రెడీ అన్నీ ఆ వయసు అయిపోయింది వాళ్ళ పని ఏంటంటే రిలాక్స్ అయ్యే టైం. వాళ్ళు రిలాక్స్ అయ్యి చక్కగా మాట్లాడుకుంటే వాళ్ళకి చెల్తా. ఆ ముసలమ్మ వయసు కూడా ఉన్న వృద్ధులు కూడా వారి మాటల్లో దేవునికి ప్రీతికరమైన పవిత్రమైనవే మాట్లాడాలే తప్ప అపవిత్రమైనవి మాట్లాడకూడదు. ఒకవేళ వాళ్ళు మాట్లాడుకుంటూ కూర్చున్నా వాళ్ళకి పర్వాలేదు, కానీ మరి దేవుడు ఆరోగ్యం ఇచ్చి, వయసు ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, అన్నిటికంటే మించి రక్షణ ఇచ్చినప్పుడు కూర్చుని కబుర్లు చెప్పే వయసు కాదు. మనము లేచి దేవుని కొరకు భక్తిని మనం సాధకము చేసే వయసు. భక్తిని సాధకము చేసే వయసు అంటే ఏంటి? భక్తిని, గాడ్లీనెస్ని మనం ఎక్సర్సైజ్ చేయడం మన ప్రార్థనలో, మన ఆరాధనలో, దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించుటలో, తెలుసుకున్న దేవుని వాక్య సత్యాన్ని ఇతరులకు చెప్పుటలో, వాక్యానుసారంగా పరిశుద్ధంగా జీవించుటలో, దేవుని యొక్క వాక్య ప్రకారమే కానీ మనం జీవిస్తున్న ద లా ఆఫ్ ద ల్యాండ్, మనం ఏ దేశంలో బ్రతుకుతున్నామో ఆ దేశ చట్ట ప్రకారంగా కానీ నీతిగా యథార్థంగా జీవించుటలో మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా మన దైవభక్తిని సాధకం చేసినట్టే. దట్ ఈజ్ వాట్ ఎక్సర్సైజింగ్ ద గాడ్లీనెస్. కాబట్టి ప్రియులారా, మాటలో కాక క్రియలో మన భక్తిని మనము చూపిద్దాం. వ్యర్థమైన మాటలు ప్రక్కన పెడదాం. ఏదన్నా ఒక మాట మాట్లాడాము అంటే అది ఉప్పు వలె సారవంతమైన మాటగా ఉండమని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎదుట వారిని బలపరచడానికి, సత్యంలో నడిపించడానికి, యేసయ్య నామమును మహిమపరచడానికి, మనము ఉజ్జీవింపబడడానికి ఉపయోగకరమైన మాటలే మాట్లాడదాం. దేవుడు అట్టి భాగ్యము మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని బలపరచండి. ఉదయకాల సమయం మీరు ఇచ్చిన వాక్య ప్రకారంగా నీ భక్తిని సాధకం చేసుకుని అన్ని విషయాల్లో నీ వాక్యానుసారంగా నడిచి ప్రాక్టికల్ క్రిస్టియన్స్గా జీవించి మాటలతో కాక క్రియలతో నిన్ను ఈ లోకానికి చూపించే నీ బిడ్డలుగా మమ్మల్ని దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మాభిషేకం మనకు తోడుని నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.